ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. మై గ్రేస్ విల్ నాట్ లీవ్ యూ. ది బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 54 verses 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానంలో దేవుడైన యెహోవా మనందరితోనూ మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప మనలను ఎన్నటికీ విడిచిపోదండి. ఆయన మనకు బలమును దయచేస్తాడు. బలహీనతలో ఉన్న వారిని దేవుడు బలపరుస్తాడండి. ఆయన కృప వారికి దయచేస్తాడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని చిక్కులు ఎదురైనప్పటికీ దేవుడు ఎన్నడూ విడిచే దేవుడు కాదండి. తన కృపతో భద్రపరుస్తాడు, సహాయమును దయచేస్తాడు. దేవుడు సౌలుతోనూ దావీదుతోనూ వాగ్దానం చేసి ఉన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. వారి జీవితాలలో దేవుడు వాగ్దానం చేసేవాడండి. ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, అనునిత్యము ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తారో, అట్టి వారందరికీ దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది. కావున నీవు నేను మనమందరమును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనలను భద్రముగా కాపాడునుగాక. ప్రార్థన. దయామయుడా, కృపామయుడా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ మాతో వాగ్దానం చేసి ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. మా అందరి జీవితాల్లోనూ నీ కృపను మమ్మలను ఎప్పటికీ విడిచిపోనీయకుండా సహాయము దయచేయండి ప్రభువా. నీ భద్రతను మా పైన ఉంచండి, మమ్మలను కాచి కాపాడుము దేవా. ప్రభువా, ఎన్ని పరిస్థితులు మా జీవితంలోకి సంభవించిన, ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా దయచేసి మమ్మలను నీ కృపచేత మమ్మలను భద్రపరచండి, మాకు రక్షణ దయచేయమని. అలాగే ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో అట్టి వారందరి జీవితాలలో కూడా నీ యొక్క కృప మెండుగా అట్టి వారందరి జీవితాలలోనూ మా జీవితాలలోనూ దయచేయమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.